నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రతి ఒక్కరి ఆదాయం పెంచడమే పూర్ టు రిచ్ ఉద్దేశమని నారా చంద్రబాబు నాయుడు స్పష్టం. ఘనంగా బ్రదర్ అనిల్ వైఎస్ షర్మిల కుమారుని వివాహం. హాజరైన ముఖ్య నేతలు. చంద్రబాబు తలకిందులుగా తపస్సు చేసిన 2024లో అధికారంలోకి రారే చంద్రబాబు తలకిందులుగా తపస్సు చేసిన 2024లో అధికారంలోకి రాలేరని విజయవాడ ఎంపీ కేశినేని నాని జోస్యం చెప్పారు. విజయవాడలో జరిగిన ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో గురువారం ఆయన మాట్లాడుతూ, కొడుకును ముఖ్యమంత్రిగా చేసేందుకే చంద్రబాబు కష్టపడుతున్నారని, పేదల పట్ల చిత్తశుద్ధి లేదని అన్నారు. 2014 నుంచి 2019 వరకు ప్రజలు ఈ విషయాన్ని అర్థం చేసుకున్నారని నాని వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడు గారిని పట్టించుకునేది ఎవరండి? ఆయన తలకిందుగా తపస్సు చేసిన అధికారంలో రావట్లేదు. ఆయన 2014లో గెలిచిన తర్వాత ఏదో అద్భుతాలు సృష్టిస్తాడని మేము అందరం కూడా భావించాం. కానీ 2014లో గెలిచిన తర్వాత కేవలం కొడుకు కోసం, కొడుకు అధికారంలో ఉండడం కోసం, కొడుకుని అధికారంలో ముఖ్యమంత్రి చేయడం కోసం ఆయన కష్టపడుతున్నారు తప్ప ఆయన నిజంగా కూడా ఈ రాష్ట్రం పట్ల చిత్తశుద్ధి లేదు ఆయనకి. అది 2014 నుంచి 19 వరకు ప్రజలంతా అర్థం చేసుకున్నారు. ఇప్పుడైనా కొడుకును ముఖ్యమంత్రి చేయాలని తపన తప్ప ఆయనకు రెండు ఆలోచన లేదు. ప్రతి ఒక్కరి ఆదాయం పెంచడమే ప్యూర్ టు రిచ్ ఉద్దేశమని నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన ప్రసంగించారు. స్టెప్ ముందుకు పోతున్న పేరు కూడా నేను ఆలోచిస్తున్న P4 అని మన వాళ్ళు చెప్తున్నారు. ప్రభుత్వం, ప్రైవేట్, ప్రజలు భాగస్వామ్యం. ఇది నలుగురు కలిసి చేసేది. ప్రభుత్వం ఇచ్చే డబ్బులు ఇస్తుంది. ప్రభుత్వం ఒక రెగ్యులేటర్గా పనిచేస్తుంది, ఫెసిలిటేటర్గా పనిచేస్తుంది. అదే మాదిరిగా ప్రైవేట్ వ్యక్తులు కూడా ఇప్పుడు కొంతమందికి ఇక్కడే ఒక కృష్ణారెడ్డి గారు మెగా ఉన్నారు. మీ పక్క మండలమే, ఈ మండలమే పామరే అనుకుంటా, గుడివాడ మండలం, గుడ్లవల్లేరు, జోగుపల్లిలో ఆయన బాగా వ్యాపారం చేశాడు. డబ్బులు ఉన్నాయి. ఒక 30-40 కోట్ల రూపాయలు, లేకుంటే ఇంకా ఎక్కువ పెడుతుంటాడు. 50 కోట్ల రూపాయలు సంవత్సరానికి సిఎస్ఆర్ కింద పెడతాడు. ఆ 50 కోట్లు తీసుకొని ఒక 50,000 కుటుంబాలను అడాప్ట్ చేసుకుని ఒక సిఓ అని పెట్టి 50,000 కుటుంబాలని ఒక 5 ఏళ్లలో పైకి తేగలిగితే, ఒక కంపెనీ ఎట్లా పైకి తీసుకొస్తారు, ఆ విధంగా చేయగలిగితే ఎంత మార్పు వస్తుందో మీరే ఆలోచించండి. ఈ ప్రాంతంలో పుట్టిన వ్యక్తి ఈ ప్రాంతానికి అది చేయగలిగితే దానికంటే జీవితంలో ఇంకొక సాటిస్ఫాక్షన్ ఉండదు. అది చేపించేదానికి ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ విధంగా చాలా మంది వాళ్ళ శక్తి సామర్థ్యం బట్టి అడాప్షన్ ఇవన్నీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీకు మనుషులే కాకుండా మీకు ఆస్తి, భూమి ఉంటే భూమి, వ్యాపారం ఉంటే వ్యాపారం, అదే మాదిరిగా మీకుండే చేతి వృత్తులు, కుల వృత్తులు ఏ పనులు చేస్తున్నారో ఆ పనిలోనే కెపాసిటీ బిల్డింగ్. ఇప్పుడు మన వాళ్ళు ఒక బండి తీసుకొచ్చి పెట్టారు. తోపుడు బండి ఉండేది. తోపుడు బండిలో చాలా ఇబ్బందులు. అది తొయ్యాలి. ఇది బ్రహ్మాండంగా ఇదైపోతుంది. స్కూటర్ మారిగా ఉంటుంది. ఎక్కడ కావాలి ఇక్కడ వెళ్ళొచ్చు. ఎక్కడ కావాలి బండి ఉంటుంది. క్లీన్గా ఉంటుంది. వస్తువులు కూడా హైజీనిక్గా పెట్టచ్చు. 5 స్టార్ హోటల్లో తినుబండారాలు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా ఈ బండిలో పెట్టుకొని తిరిగే పరిస్థితి వస్తుంది. అది ఒక చిన్న మాడిఫికేషన్ మాత్రం. అక్కడ మీరు 50 రూపాయలు, 100 రూపాయలు రోజు సంపాదిస్తే దీంట్లో 300-400 రూపాయలు ఈజీగా సంపాదించే పరిస్థితి వస్తుంది. ఇట ప్రతి ఒక్క వ్యాపారంలో కానీ, వృత్తిలో కానీ ఇలాంటివన్నీ తీసుకురావాలని ఒక విధంగా ఆలోచిస్తే మీకుండే ఇప్పుడుకుండే స్పాన్సర్ చేసే వాళ్ళు, మెంటరింగ్ చేసే వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్. ఇది ప్రారంభం మాత్రం. దీనికి ఇంకా కొంచెం టైం పడుతుంది. అందరూ ఆలోచన తీసుకొని ప్రపంచంలో ఒకప్పుడు మీరు ఆలోచిస్తే ఎప్పుడు కూడా రోడ్లు అధ్వానంగా ఉండేటివి ఇండియాలో. నేను మలేషియాకు పోయాను. చిన్న దేశం మలేషియా, 2 కోట్ల జనాభా. ఆ దేశానికి పోతే ఒక రోడ్డు ఈస్ట్ వెస్ట్ కారిడార్ చూశాను. 8 లేన్ రోడ్డు BOT కింద వేశారు. అది చూసిన తర్వాత నాకు అనిపించింది, అప్పట్లోనే 110 కోట్ల జనాభా మన దేశానికి, ఒక్క రోడ్డు సరిగా లేదు. ఆ రోజు ప్రధానమంత్రి వాజ్పేయి గారి దగ్గరికి వచ్చి, మనం కూడా ఇలాంటి రోడ్లు వేయాలంటే డబ్బులు ఎక్కువ ఉన్నాయంటే, కాదు ఆలోచన ఉంటే డబ్బులు వస్తాయి, రోడ్డు అవుతుంది, మనం వేద్దామని వేస్తే ఫస్ట్ బిట్ వేసింది నెల్లూరు నుంచి
చెన్నై వరకు వేసాం. అది వేసిన తర్వాత ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ బాగుందంటే అక్కడి నుంచి దేశం అంతా గోల్డెన్ క్వాడ్రిలేటరల్ రోడ్ వచ్చింది. ఇప్పుడు ఊరికి నేషనల్ హైవేస్ వచ్చాయి. 2 లేన్, 4 లేన్, 6 లేన్, 10 లేన్ ఎక్స్ప్రెస్ వేస్ మీరు వేరియస్ వచ్చాయి. ఆ ఆర్గనైజేషన్కి ఇప్పుడు 1,00,000 కోట్ల రూపాయలు డబ్బులు ఉన్నాయి. అంటే డబ్బులు సంపాదించడం పెద్ద కష్టంగా. అందుకనే మీరు చూసి హైదరాబాద్ లో 1 రూపాయి ఖర్చు పెట్టకుండా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టాం. దానికి 1 రూపాయి ఖర్చు లేదు. ఒక పాలసీ ఇచ్చాం, గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్. వాళ్ళు డబ్బులు తెచ్చారు, ఎయిర్పోర్ట్ కట్టారు, గవర్నమెంట్ రెగ్యులేట్ చేసింది. ఇప్పుడు హైదరాబాద్కి బ్రహ్మాండంగా సంపద వస్తా ఉందంటే ఆ ఎయిర్పోర్టే కారణం. అలాంటి జరిగే పరిస్థితికి వచ్చింది. ఇదంతా కూడా రివర్స్ డబ్బుల్లో మార్కెటింగ్ చేసి యాడ్స్ ఇవన్నీ పెట్టి తిప్పుతా ఉంటే దానివల్ల యాడ్ మనీ అవన్నీ వస్తాయి. అనేక మార్గాలు, 20 సంవత్సరాలు సోలార్ కూడా పెట్టుకోవచ్చు. సోలార్ పెట్టుకుని కరెంట్ కూడా అవసరం లేదు, జలసగా తిరిగే పరిస్థితి వస్తుంది. ఇలాంటి చాలా ఆలోచనలు ఉన్నాయి, అవన్నీ నేను మాట్లాడతాను మళ్ళీ. ఇప్పుడు ఇక్కడ నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, ఈరోజు మనందరం కూడా ఇక్కడ ఉండే వాళ్ళందరూ మీరు ఆలోచించాల్సింది, ప్రతి ఒక్క కుటుంబానికి ఒక విజన్ తయారు చేసుకోవాలి. మీరు వాళ్ళ ఆస్తులు ఏమున్నాయి, మనుషులు ఎంతమంది, ఏ వయసులో ఉన్నారు, వాళ్ళు ఏం పని చేస్తున్నారు, ఆ పని కానీ ఇంకొక పని కానీ చేస్తే వాళ్ళ ఆదాయం ఎట్ట పెరుగుతుంది, దానికి కావలసిన మెళకువలు ఏం కావాలి, స్కిల్స్ ఏం కావాలి, వాళ్ళకి ఎట్లా నేర్పించాలి, అవి మీరు నేర్పిస్తే ఆటోమేటిక్గా వాళ్ళ ఆదాయం పెరిగే పరిస్థితి వస్తుంది. ఆ ఊర్లో పిల్లలు ఉన్నారు, ఇంటర్మీడియట్ చదువుతున్నారు. ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఏం చదివిస్తే ఉపయోగపడుతుందో, ఏ కాలేజ్ చదివించాలో మీరు ప్లాన్ చేసి మీ పిల్లల్ని ఏ విధంగా చదివిస్తారో అదే విధంగా ఈ పిల్లల్ని మీరు చదివించగలిగితే అక్కడి నుంచి మీరే చూడండి మార్పు ఇంకా ఆటోమేటిక్గా వస్తుంది. అది జరగాలి. ఇది అయిన తర్వాత ఎందుకు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ నేను పెట్టానంటే, ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ కోఆర్డినేట్ చేస్తాం, మీకు పోటీ పెడతాం, మంచి వ్యక్తుల్ని సన్మానం చేస్తాం, మళ్ళా ఈ ఊర్లో చేస్తాం, అవసరమైతే రాజధానిలో చేస్తాం. ఎప్పటికప్పుడు మిమ్మల్ని గుర్తించి మీరు చేసిన సేవల్ని, మీరు చేసే పనుల్లో బెస్ట్ ప్రాక్టీసెస్ ని బయట ప్రపంచానికి. బ్రదర్ అనిల్ వైఎస్ షర్మిల కుమారుని వివాహం ఘనంగా జరిగింది. ఈ వివాహానికి పలువురు నేతలు హాజరయ్యి వధూవరులను ఆశీర్వదించారు.
జూలపూడి ప్రభాకర్ రావు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. కుటుంబ సమేతంగా ఉంటారో రేపు జూపూడి ప్రభాకర్ రావుగా, ఒక దళితుడుగా, ఒక పేదవాడిగా నా రిక్వెస్ట్ ఏంటంటే మీ నచ్చిన పండుగలను మీరు ఎలా చేసుకుంటారో రేపు అంబేద్కర్ ఉత్సవ విగ్రహానికి వచ్చేటప్పుడు ఆ ఉత్సవానికి వచ్చేటప్పుడు మీరు కూడా రాష్ట్రం అంతా కొత్త బట్టలతోటి, జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన అంబేద్కర్ ఆలోచన మాత్రమే. ఈ దేశం అంబేద్కర్ని అనుసరించబోతా ఉన్నది. ఈ దేశం అంబేద్కర్ని అనుసరించకపోతే ఈ దేశానికి ఇబ్బందులు వస్తాయి. పాలకులందరూ కూడా అంబేద్కర్ ఆలోచనలోకి రావాలని చెప్పే ఒక రణ నినాదాన్ని జగన్మోహన్ రెడ్డి గారు రేపు ఇక్కడ ఉంచబోతున్నాడు. ఆ రణ నినాదాన్ని అందుకోవటం కోసం నేను ఇందాక ఇప్పటిదాకా కొన్ని వేల లక్షల కోట్ల విగ్రహాలు అక్కడక్కడ ఊరి బయట పల్లెల్లో పెట్టుకున్నటువంటి మనం ఆ విగ్రహాలు మొత్తానికి ఒక పవర్ సెంటర్గా, ఒక పెద్ద విద్యుత్ కేంద్రంగా నగరం విజయవాడ నడి ఒడ్డున స్వరాజ్య మైదానంలో ప్రతి ఒక్కడు తలెత్తుకొని చూసే విధంగా, తల దించి చూస్తే కనపడదు. ఇష్టం లేని వాళ్ళు కూడా తలెత్తి చూడాల్సిందే. తలెత్తినప్పుడల్లా చూసేది అంబేద్కర్ని, గుర్తొచ్చేది జగన్మోహన్ రెడ్డి గారు. ఇదిగో 1000 ఏళ్ల ఉద్యమానికి ప్రారంభంగా ఈ విగ్రహాన్ని చూడమని నేను కోరుతున్నాను. ఇంతకాలం ఉద్యమాలు జరిగాయి సమానత్వం కోసం, స్వేచ్ఛ కోసం, ఫ్రెటర్నిటీ కోసం, ప్రజాస్వామ్య విలువల కోసం. కానీ ఈ విగ్రహ ఆవిష్కరణ మరుసనాడు నుంచి ఇంకొక 1000 ఏళ్ల ఉద్యమానికి జగన్మోహన్ రెడ్డి గారు అంకురార్పణ చేస్తున్నాడు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మాత్రమే ఈ సమాజానికి, ఈ దేశానికి శరణ్యం. ఆయన ఇచ్చినటువంటి రాజ్యాంగం మాత్రమే మనం పాటించి సమానత్వం తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉన్నదని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చెప్పబోతున్న అనేకమైన అంశాలను వినటం కోసం, తర్వాత ఆయన్ని మనం చూడటం కోసం మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఎక్కువ సంతోషపడే వ్యక్తులు ఎవరు లేరు. కేసీఆర్ కన్నా ఎక్కువ సంతోష వ్యక్తి ఎవరు లేరు. మాకన్నా ఎక్కువ సంతోషపడే వ్యక్తులు కూడా ఎవరు లేరు. కనుక మరి అవన్నీ పార్లమెంట్ ఎన్నికలను దృష్టి పెట్టుకొని పార్టీని బలోపేతం చేసుకుంటూ పార్టీ కార్యక్రమాలు నిర్వహించుకుంటూ మరి వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో మన వ్యూహాలను ఒక్కొక్కటి ముందుకు తీసుకెళ్తూ ఒక్కొక్క హామీలు, ఒకవేళ నోటిఫికేషన్ లోపలనే హామీలు నెరవేరితే సంతోషం, నెరవేరకపోతే ఎట్లా ప్రభుత్వాన్ని మనం ఎట్లా అని చెప్పి ఆ దిశగా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. కనుక ఈరోజు మా ఎంపీ గారు కూడా గత 5 సంవత్సరాలుగా వారు ఒక సౌమ్యంగా పనిచేసి మరి వారు 5 సంవత్సరాలు వారు కూడా అనేక సమస్యలు పార్లమెంటు వేదికగా వారు ఎన్నో సమస్యలు అడగడం జరిగింది. మరి మా ఎమ్మెల్యేలు అందరూ కూడా ప్రతి నియోజకవర్గంలో ఇంత అభివృద్ధి చేసినా, ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించినా మరి ఆ వేవ్ అనేది, గాలి అనేది అట్లా వచ్చేసింది. ఆ వేవ్లో పక్కల కర్ణాటక ఎలక్షన్ కావడం, అక్కడ ఏం జరుగుతుందో హామీలు నెరవేరినాయా లేదా అని తెలుసుకోకపోవడం, వీరు ఇచ్చిన హామీలు జరుగుతాయనేటువంటి నమ్మకం రావడం, రకరకాల కారణాల వల్ల మరి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం, మరి 9 రోజుల్లో చేస్తున్నాయి ఇప్పుడు కాకపోవడం ప్రజలకు అర్థమవుతోంది. కనుక ఖచ్చితంగా ఇవన్నీ ప్రజల దృష్టికి తీసుకొచ్చి అత్యధిక మెజార్టీతో పార్లమెంటు సభ్యునిగా గెలిపించుకోవడం దిశగా ముందుకు పోవాలని చెప్పి రాష్ట్రం మొత్తాన్ని కూడా కేసీఆర్ పిలిపించారు. కనుక ఈరోజు సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. తదుపరి కార్యక్రమం ఎట్లా చేయాలని చెప్పనేది మా కేసీఆర్ గారి ఆదేశాల మేరకు మా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గారు సందేశాన్ని ఇస్తారు. ఖచ్చితంగా మంచి చేస్తే, ఇవన్నీ హామీలు నెరవేరిస్తే స్వాగతిస్తాం. ఖచ్చితంగా మేము తెలంగాణ అభివృద్ధి కావాలని తెలంగాణ తెచ్చుకున్నాం. వివక్ష లేకుండా నీళ్లు, నిధులు, నియామకాలతో పాటుగా తెలంగాణ అన్ని రకాల అభివృద్ధి కావాలని అనుకున్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ చేస్తామంటే, ఇచ్చిన హామీలను నెరవేరిస్తే అందరికన్నా ఎక్కువ సంతోషపడే వ్యక్తులం మేం. మరి అవి ఎంతవరకు నెరవేరుస్తో చూసి దాని తర్వాత నెక్స్ట్ మా నాయకుని ఆదేశాల ప్రకారం చేస్తాం. కనుక ఈరోజు అందరూ ఎంతో ఉత్సాహంగా 7 నియోజకవర్గాల్లో మాజీ శాసనసభ్యులతో పాటుగా ముఖ్య నాయకులందరూ కూడా వచ్చి మరి వారి వారి సూచనలు, సలహాలు పార్టీ బలోపేతం చేయడానికి మరి అనేక సూచనలు ఇవ్వడం జరిగింది. కనుక ముఖ్యమంత్రి గారితో
అన్ని నియోజకవర్గాలు అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏం చేయాలనే కార్యక్రమాన్ని వారి ఆదేశాల మేరకు ముందుకు తీసుకెళ్తామని చెప్పని మరి వచ్చిన పెద్దలందరికీ మనస్ఫూర్తిగా ఎమ్మెల్యే కొడాలి నాని ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడుపై మండిపడ్డారు. ఇంకా 100, 150, 200 కోట్ల రోడ్ల అవసరాలకు ఉన్నాయి. ఆ రోడ్లు తప్పించి ఇంకా గుడివాడ నియోజకవర్గంలో నిర్మాణం చేయడానికి ఎటువంటి కార్యక్రమాల్లో డీబీటీ స్కీముల కింద 2,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి ఇచ్చాం. ఇళ్లకు 1,200 కోట్ల రూపాయలు ఇచ్చాం. ఫ్లైఓవర్లకు 300 కోట్ల రూపాయలు ఇచ్చాం. బస్ స్టాండ్కి 25 కోట్ల రూపాయలు, హాస్పిటల్కి 25 కోట్ల రూపాయలు, 300 కోట్ల రూపాయలతో రోడ్లు నిర్మించాం. దాదాపు 2,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది మాది. నీ 420 మాటలో, నీ దొంగ మాటలో 14 ఏళ్ళు ఎవరి సంఖ్య నాకు ఎవరు నువ్వు? ఎందుకు వెళ్ళా ఫ్లైఓవర్లో? ఎందుకు 1 ఎకరం ల్యాండ్ కొనలేకపోయావు? పేదలకు ఇళ్ళు ఇవ్వటానికి ఎందుకు హాస్పిటల్ నిర్మాణం చేయలేకపోయావు? ఎందుకు బస్ స్టాండ్ నిర్మాణం చేయలేకపోయావు? ఎందుకు కాలువలకి రివిట్మెంట్ వాల్స్ ఎందుకు కట్టలేకపోయావు? రోడ్ల నిర్మాణం ఎందుకు చేయలేకపోయావు? 14 సంవత్సరాల్లో చేయలేనటువంటి సవటవే, దద్దమ్మవే, సన్నాసివే. మళ్ళీ ఇప్పుడు నువ్వు గెలిపితే గుడివాడ గురించి నువ్వు చేస్తావా? టిట్కో నీ బాబు కట్టించాడా ఖర్జూర్ నాయుడు గారు? టిట్కో ఇళ్ళు స్థలం కొంద రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి లబ్ధిదారుల దగ్గర డబ్బులు వసూలు చేశాడు 80 కోట్ల రూపాయలు. 44 కోట్ల 45 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు ఇచ్చి పునాదులు వేసి వెళ్ళిపోయినటువంటి నీచుడు చంద్రబాబు నాయుడు. 850 కోట్ల రూపాయలు దాని మీద ఖర్చు పెట్టింది మేము. టిట్కో ఇళ్లలో లబ్ధిదారులు ఇచ్చినటువంటి ₹1,00,000 ఇస్తే దానికి 50,000 రిటర్న్ ఇచ్చాం. 50,000 ఇచ్చిన వాళ్ళకి 25,000 రిటర్న్ ఇచ్చాం. 25,000 కట్టి ఇచ్చినటువంటి 2,000 ఇళ్ళకి ₹1 తీసుకుని మిగిలిన అమౌంట్లు వెనక్కి ఇచ్చి ఇళ్ళు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వు కనీసం అక్కడ 8,992 ఇళ్ళు మొదలు పెడతానని ఫస్ట్ ఫేజ్ అని చెప్పి దొంగ మాటలు చెప్పి 420 నా కొడుకులాగా 3,400 ఇళ్ళు పునాదులు వేసి 1,200 ఇళ్ళు 20% పైన కట్టాడు. 1,200 ఇళ్ళు 40 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్కి ఇచ్చాడు. 85 కోట్ల రూపాయలు ఇక్కడ లబ్ధిదారులకు డబ్బులు వసూలు చేశాడు. ల్యాండ్ కొందేమో రాజశేఖర రెడ్డి గారు, డబ్బులు వసూలు చేసినేమో ఈ 420 గాడు. అది మొత్తం అన్న ఇచ్చాడంటే కాంట్రాక్టర్లు దాంట్లో సగం డబ్బులు కూడా ఇవ్వాలి. ఆ లబ్ధిదారులకు తీసుకున్న డబ్బు వెనక్కి ఇచ్చింది వైసీపీ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు. 850 కోట్ల రూపాయలు గవర్నమెంట్ డబ్బు మేము ఖర్చు పెట్టి రోడ్లు వేసి ఇవన్నీ చేసి మేమిస్తే సిగ్గు లేకుండా వెధవ జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినటువంటి బిడ్డకి వీడి పేరు పెట్టుకుని నేను కట్టానని చెబుతున్నాడు. వీడు అసలు మనిషేనా? 75 ఏళ్ళు వచ్చి ఎందుకు సిగ్గులేని జన్మ నీది ఒక జన్మేనా? 1 ఎకరం ల్యాండ్ కొన్నావా నేను రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోతా, లేకపోతే నువ్వేం చేస్తావు చెప్పు. 1 ఎకరం నీటి అవసరాల కోసం కొన్నావు. మేము 216 ఎకరాలు కొన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు ఆధ్వర్యంలో నేను శాసనసభ్యుడిగా ఉండగా 375 ఎకరాలు ల్యాండ్ ఇళ్ల పట్టాల కోసం కొన్నాం. ఫిల్లింగ్ చేసాం, రోడ్లు వేసాం, కరెంట్ వేసాం, సబ్స్టేషన్లు వేసాం, మంచినీళ్ళ పైప్ లైన్లు వేసాం, ఇళ్ళు నిర్మాణం చేసి ఇచ్చాం. సిగ్గులేదు వెధవా మాట్లాడతాకే? ఎందుకు పుట్టావో నీకు అర్థమవుతుందా? మనిషి జన్మ ఎత్తగానే సరిపోద్ది. అబద్ధాలు 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 అబద్ధాలు. నీ ఏం జన్మరా బాబు నీది? 420 గాడి. ఆ రోజు ఎన్టీ రామారావుని గంజాయి మొక్క అన్నాడు. ఎన్టీ రామారావు ఉంటే రాష్ట్రం నాశనం అయిపోద్ది అన్నాడు. ఆయన పార్టీ అధ్యక్షుడు కూడా పనికిరాదు అన్నాడు. ఈ ప్రాంతంలో పుట్టినటువంటి శాసనసభ్యుడు, ఈ ప్రాంతంలో పుట్టినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు పదవి తీసి వీడు ముఖ్యమంత్రి పందికొక్కలాగా చెప్పాడు. ఆయన పార్టీని ఆయన తొలగించి వీడు పార్టీ అధ్యక్షుడు అయ్యాడు. ఆయన్ని టై చెప్పాడు గంజాయి, తెలుగుదేశం పార్టీలో గంజాయి ఇవ్వను ఎన్టీఆర్ అని చెప్పి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రతి ఒక్కరి ఆదాయం పెంచడమే పూర్ టు రిచ్ ఉద్దేశమని నారా చంద్రబాబు నాయుడు స్పష్టం. ఘనంగా బ్రదర్ అనిల్ వైఎస్ షర్మిల కుమార్ని వివాహం. హాజరైన ముఖ్య నేతలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.